నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపిన రాజకీయ హుందాతనాన్ని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ప్రశంసించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ కు సీఎం స్వయంగా ముందుకు వెళ్లి మర్యాదపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇవ్వడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు అద్దం పడుతుందన్నారు. ఈ సందర్భంలో కేసీఆర్ కూడా నిలబడి స్పందించడం సభా సాంప్రదాయాలకు తగిన విధంగానే ఉందన్నారు. అయితే ఇదే సమయంలో కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి కూర్చునే ఉండడం ద్వారా రాజకీయ అహంకారాన్ని చాటారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో పరస్పర గౌరవం, హుందాతనం ఎంతో ముఖ్యమని, సీఎం ప్రవర్తన రాజకీయ నాయకులందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ప్రేమని, వారి యొక్క హుందాతనాన్ని ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అని తెలిసిన వ్యక్తిగా, మానవతా మూర్తిగా, అందరినీ గౌరవించే వ్యక్తిగా మరొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలిచారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసినటువంటి ఈ హుందాతనమైనటువంటి రాజకీయానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా మరొకసారి ఆయన పేరు ప్రతిష్టలు ఆకాశాన్ని అంటాయి. అక్కడ మీరు చూడొచ్చు, ముఖ్యమంత్రిగా 3 అడుగులు ముందుకొచ్చి మాజీ ముఖ్యమంత్రి గారిని ప్రతిపక్ష నాయకుడిని కలుస్తున్నప్పుడు ఎక్కడ ఇద్దరున్నారు అవలగాన్లు. వాడొకడు కేటీఆర్, వీడొక అవల మన కౌశిక్ రెడ్డి. కనీస మర్యాద లేకుండా కుర్చీల్లో కూర్చొని గౌరవప్రదమైన వ్యవస్థలో గౌరవప్రదంగా మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి అహంకార భరితమైన వ్యవహారాలు చేసినటువంటి ఈ అజ్ఞాన ఎమ్మెల్యేలు, అహంకారపు ఎమ్మెల్యేలు మీరు భవిష్యత్తులో మరొకసారి శాసనసభకు రాకుండా తెలంగాణ ప్రజలు నేడు నిర్ణయించుకున్నారు. కేటీఆర్ని గాని కౌశిక్ రెడ్డి గాని మరొకసారి శాసనసభలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభలో రానివ్వకుండా వారు చేసినటువంటి ఈ చిల్లర పనికి కూడా తెలంగాణ ప్రజలు చీచి అంటున్నారు. కాబట్టి అలాంటి అజ్ఞానపు శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు, పాడి కౌశిక్ రెడ్డి, మిమ్మల్ని మీ అహంకారాన్ని తెలంగాణ ప్రజలు చూశారు, గమనించారు. రేపు మీ ఇద్దరిని ప్రత్యేక సమాధిలో బొందబెట్టడం ఖాయం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ఉంటుందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఉద్యమ కాలంలో తెలంగాణ సంస్కృతి, ఉద్యమ ఆత్మను ప్రజల్లోకి తీసుకువెళ్లిన కళాకారులను ప్రభుత్వం విస్మరించడం బాధాకరమన్నారు. కళాకారులకు ఉద్యోగాలను కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ మాటను అమలు చేయలేదని విమర్శించారు. ఉపన్యాసాలు, ప్రకటనలకే పరిమితమవుతున్న ప్రభుత్వం వాస్తవంగా ఉద్యోగాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇందిరా పార్క్ వద్ద కళాకారులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తుండగా ఆ ఉద్యమానికి తెలంగాణ జాగృతి సంపూర్ణ సంఘీభావంగా పాల్గొంటుందని తెలిపారు. ఇంకా రావాల్సిన ఉద్యోగాల గురించి పోరాటం చేస్తా ఉన్నారు. ఈ పోరాటానికి తెలంగాణ జాగృతి సంపూర్ణంగా మద్దతిస్తుందని తెలంగాణ రావడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి కళాకారులకు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. కళాకారులకు ఉద్యోగం ఇస్తాం అనేటటువంటి మాట కాంగ్రెస్ పెద్దలు పదే చెప్పడం జరిగింది. చెప్పి 2 సంవత్సరాలుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, కళాకారులు అనేటటువంటి కనీస గౌరవం లేకుండా మరి ఎప్పటికప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్పితే ఉద్యోగాలు ఇవ్వనటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం. కాబట్టి ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున మన కళాకారులందరూ కూడా ధర్నా చేయబోతా ఉన్నారు. ఆ ధర్నాలో కూడా జాగృతి పాల్గొంటుంది. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఆ ధర్నా ఉండే విధంగా కళాకారులము, జాగృతి అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వాన్ని మేల్కొల్పుదాం, ఉద్యోగాలు సాధి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రజా ప్రయోజనాలపై కాంగ్రెస్, బీజేపీ రెండు సిగ్గులేని వైఖరి. కేటీఆర్, కాంగ్రెస్, బీజేపీ రెండు ప్రజా ప్రయోజనాల విషయంలో దొందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి రాజకీయ లాభాలకే 2 పార్టీలు ప్రాధాన్యమిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేయకపోయినా బీజేపీ నేతలు ప్రశ్నించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్మినా పత్తి కొనుగోలు విషయంలో రైతులకు అన్యాయం చేసినా కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉండడం వెనుక అంతర్గత అవగాహన ఉందన్న అనుమానాలకు వ్యక్తం చేశారు. ప్రజల బాధలు, రైతుల కష్టాలు, నిరుద్యోగ సమస్యలు ఎవరికీ పట్టడం లేదని విమర్శించారు. ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. నిజమైన ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ మాత్రమే పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ ఆయనే, కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ డబ్బా కొడుతున్నాడు ఆయన. ఓరేమా, నేను పరిశానైనా చూసి ఇంత అన్యాయమా అని. ఎందుకు డబ్బా కొడుతున్నావు? ఉన్న సిమెంట్ కంపెనీ అమ్మక దబ్బుతున్నందుక? ఆయన అమ్ముతుంటే ఈయన మంచిగా సపోర్ట్లు కొడుతున్నందుక పక్కకి ఉందే. మీరు ఆలోచన చేయండి. ఇవాళ సిసిఐ అమ్ముతుంటే పట్టించుకోరు. కాటన్ కార్పొరేషన్ వాడు పత్తి కొనకపోతే కాంగ్రెస్ వాళ్ళు నిలదీయరు. మళ్ళీ మనమే రోడెక్కాల, మళ్ళీ మీ నేరేడు కొండగాడ ఆడ మన మొత్తం రాస్తారోకో చేసి రహదారి దిగ్బంధం చేసి బోతులనే ఆగమాగం చేస్తే తప్ప సిగ్గు రాలేదు వాళ్ళకు. అట్లాగే ఇవాళ ఒక్క హామీ కాంగ్రెస్ వాడు అమలు చేయకపోయినా, 6 గ్యారంటీలను అటకెక్కిచ్చినా ఒక్క బీజేపీ మాట్లాడాడు. ఒక్కడు గట్టిగా అడగాడు. ఎందుకు? ఇద్దరు ఒకటే అదలు బదలు. ఏమనుకుంటాను వాళ్ళిద్దరు? ఫస్ట్ బీఆర్ఎస్ లేకుండా చేయాలి, రాష్ట్రంలో కేసీఆర్ లేకుండా చేయాలి. అప్పుడు మన ఇద్దరం ఆడుకోవాలి. నువ్వు కాకపోతే నేను, నేను కాకపోతే నువ్వు. బీఆర్ఎస్ ఉండద్దు, ఇది వాళ్ళ కోరిక. కానీ ప్రజల కోరిక వేరే ఉన్నది. మళ్ళా కేసీఆర్ రావాలి, 2028లో ఖచ్చితంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఇలా ప్రజల్లో బలంగా ఉన్నది. తప్పకుండా నేనైతే నమ్ముతున్నా, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మీరు అనుకుంటే, దైవ బలం ఉంటే తప్పకుండా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. అనిల్ అని అన్నాడు, మా దగ్గర బీజేపీలు కాంగ్రెస్. ఉమ్మడి పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయం జరుగుతోందంటూ బీఆర్ఎస్ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వాస్తవాలకు భిన్నంగా ప్రజలను తప్పుదారి పట్టించడమే బీఆర్ఎస్ లక్ష్యమని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోందన్నారు. ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలను తొలగించి అన్ని జిల్లాలకు సమానంగా న్యాయం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఇచ్చిన దానికి అనుగుణంగానే ముందుకు పోతున్నాము. డబ్ల్యూసీ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి నుంచి రిప్లై వచ్చిందంటే, గోదావరి డైవర్షన్ 45 టీఎంసీ ఇది సబ్జుడిస్ అనే పదం వాడినట్టు మేము సిడబ్ల్యూసీ క్లియరెన్స్ కి 90 టీఎంసీకే రాసినాము. ఆ 90 టీఎంసీ లో 45 టీఎంసీ ఏమో మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీ ఏమో గోదావరి వాటర్. కానీ మీరు ఆ 45 టీఎంసీ కేడబ్ల్యూటీ అంటున్నారు. మా సేవింగ్ ఇన్ మైనర్ ఇరిగేషన్ ఇది మీరు క్లియర్ చేయండి అని అడుగుతున్నాం. వీఆర్ నాట్ సేయింగ్ వీఆర్ రెడ్యూసింగ్ ద ప్రాజెక్ట్ 90 to 45 టీఎంసీ. మేము నేరు జిల్లాకి మేలు చేసినట్టు, మేము నష్టం చేసినట్టు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్ విత్ 90 టీఎంసీ. మరి ప్రస్తుతానికి ఫేజ్ 1 గా ఇనిషియల్ గా మీరు 45 టీఎంసీ అసెంబ్లీకి హాజరు కాకపోతే సాంకేతికంగా అనర్హత వేటు పడుతుందనే భయంతోనే ప్రతిపక్ష నేత కేసీఆర్ మొక్కుబడిగా సభకు హాజరయ్యారని కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రజా సమస్యలపై చర్చించాలనే ఉద్దేశం లేకుండా కేవలం హాజరు నమోదు చేసుకోవడానికి ఆయన అసెంబ్లీకి వచ్చారని కాంగ్రెస్ నేతలు చెప్పారు. ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజల సమస్యలను సభలో లేవనెత్తాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక కావాలని, రాజకీయ నాటకాలకు కాదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. సభ గురించి మాట్లాడకుండా వెళ్లిపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని విమర్శించారు. ప్రజలు ప్రతిపక్షం నుంచి నిర్మాణాత్మకమైన, బాధ్యతాయుతమైన పాత్రను ఆశిస్తున్నారని చెప్పారు. విషయాలు మౌనం పాటించకుండా వెళ్లిపోయిందంటే తెలంగాణ ప్రజలపైన గాని, తెలంగాణ ప్రజా సమస్యలపైన గాని ఏ విధమైనటువంటి ఏమో ఉందో ఈ ఒక్క ఘటన చాలు చూస్తాయని చెప్పనమాట. వాళ్ళు హడావుడి చేసిన దానికి ఒక ప్రశ్న మీద అడుగుతున్నారు. వస్తువులు వచ్చేస్తున్నారంటే వచ్చారు, కూర్చున్నారు, సంతకం పెట్టారు, వెళ్లారు. అసెంబ్లీకి రాకుండా అనర్హత వేటు పడుతుందని చెప్పని వచ్చి సంతకం పెట్టిపోవడమే తప్ప కృష్ణా జలాలకు సంబంధించి ఏం చర్చ జరపాలని చెప్పిన ఆలోచన కూడా వారికి ఉందో లేనటువంటిది. కేసీఆర్ వైఖరి మరోసారి ప్రజలు స్వయంగా చూసిండ్రు. ఇంతవరకు కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటించకుండా వెళ్లిపోయిందంటే తెలంగాణ ప్రజలపైన గాని, తెలంగాణ ప్రజా సమస్యలపైన గాని ఏ విధమైనటువంటి ఏమో ఉందో ఈ ఒక్క ఘటన చాలు చూస్తాయని చెప్పనమాట. వాళ్ళు హడావుడి చేసిన దానికి ఒక ప్రశ్న మీద అడుగుతున్నారు. వస్తువులు వచ్చేస్తున్నారు. ప్రజల సమస్యలను సభలో లేవనెత్తాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక కావాలని, రాజకీయ నాటకాలకు కాదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. సభకు వచ్చి మాట్లాడకుండా వెళ్లిపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని విమర్శించారు. ప్రజలు ప్రతిపక్షం నుంచి నిర్మాణాత్మకమైన, బాధ్యతాయుతమైన పాత్రను ఆశిస్తున్నారన్నారు.
బీజేపీ ఆర్ఎస్ఎస్ సంస్థాగత బలంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీయగా ఆ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మద్దతు తెలిపారు. మీడియా ప్రశ్నలకు స్పందించిన థరూర్ రాజకీయ పార్టీల విజయంలో క్యాడర్ శక్తి, నిర్మాణాత్మక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ విషయంలో బలమైన వ్యవస్థను నిర్మించుకున్నాయన్న వాస్తవాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా సంస్థాగతంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని తప్పుడు, అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని జనసేన పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలు చేయడం, అసత్య ప్రచారం సాగించడం సహించబోమని జనసేన నేతలు స్పష్టం చేశారు. ఇటువంటి పోస్టులు ప్రజల్లో గందరగోళం సృష్టించి శాంతి భద్రతలకు ముప్పుగా మారుతున్నాయన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటంలో ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ఆ హామీ ఇచ్చిన పెద్దామ కోసం వచ్చి ఆమెకి ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆమెకి ఆమె కుటుంబానికి అండగా నిలబడిన మా పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏదైతే సోషల్ మీడియాలో ఆయన మీద ఆడవారని కూడా చూడకుండా, అది వృద్ధురాలని కూడా చూడకుండా ఆ పెద్దామను కూడా అసభ్యంగా కళ్యాణ్ గారి మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దాని మీద మా జనసేన పార్టీ మా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ రోజు తన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారిని వెంటనే శిక్షించాలని చెప్పి, ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వైసీపీ ప్రతి ఒక్కరికి కూడా చెంపపెట్టులాగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇలాంటి వారికి మరొక్కసారి ఏదైనా ఇలా చేస్తే ఏదైనా సరే జన సైనికులు ఇప్పుడు మా నాయకుడిని దీంతో సానుకూలంగా నిమ్మలంగా ఉంటున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు గనక ఒక్కసారి గనక ఆయన పర్మిషన్తో చేస్తే వైసీపీ ఏదైతే ఈ పేటీఎం వాళ్ళు ఉన్నారో మొత్తం పారిపోయేలాగా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటంలో ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ఆ హామీ ఇచ్చిన పెద్దామ కోసం వచ్చి ఆమెకి ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆమెకి ఆమె కుటుంబానికి అండగా నిలబడిన మా పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏదైతే సోషల్ మీడియాలో ఆయన మీద ఆడవారని కూడా చూడకుండా, అది వృద్ధురాలని కూడా చూడకుండా ఆ పెద్దామను కూడా అసభ్యంగా కళ్యాణ్ గారి మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దాని మీద మా జనసేన పార్టీ మా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ రోజు తన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సిఐ. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే సోదరులు దాదాపు 20 ఏళ్ల తర్వాత కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఉన్న విభేదాలను పక్కన పెట్టి భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో పవార్ కుటుంబం కూడా అంతర్గత విభేదాలను తగ్గించుకుంటూ సమీపిస్తున్నట్లు సంకేతాలివ్వడం మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చే సూచనలుగా కనిపిస్తున్నాయి.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల సాంప్రదాయ కందికొత్తల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పంట కోతల అనంతరం ప్రతి ఏడాది నిర్వహించే ఈ వేడుకలు గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, సాంప్రదాయ ఆచారాలు నిర్వహిస్తూ దేవతలను ఆరాధించారు. గ్రామస్తులు సాంప్రదాయ వేషధారణలో పాల్గొని ప్రత్యేక నృత్యాలు ప్రదర్శించడంతో ఉత్సవాలకు మరింత శోభ చేకూరింది. గిరిజన జీవన విధానం, సామాజిక ఐక్యతను ప్రతిబింబించే ఈ కార్యక్రమాలు పెద్దలను మాత్రమే కాకుండా యువతను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఆదివాసీలు అతి ఘనంగా కంది కొత్తల పండగని నిర్వహిస్తున్నారు. ఈ సంబరాలు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఆఖరి వారంలో నిర్వహిస్తారు. ఈ ఆదివాసీలు తమ సంప్రదాయంగా తరతరాల నుంచి కూడా ఈ జాతరని జరుపుకుంటూ ఉంటారు. వీరు కంది పంట పూర్తి స్థాయిలో దిగుబడి వచ్చి కోసినటువంటి సందర్భంగా, వరి దిగుబడి వచ్చి ఇంటికి ధాన్యం అందిన సందర్భంగా అందరూ సంక్రాంతి సందర్భంగా చేసుకునేటువంటి ఇక్కడ మన్యం జిల్లాలో ఈ వాతావరణంలో డిసెంబర్కే కోతలన్నీ కూడా పూర్తయి చేతికొస్తాయి. ఈ కంది కొత్తల పండుగ జరుపుకునే వరకు కూడా అందులో ఉన్నటువంటి ఏ గింజను కూడా తినకుండా దాన్ని ఒక ఆచారంగా సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తును లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం లభించిందని వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా పాలన ప్రజలకు మరింత చేరువవుతుందన్నారు. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు సేవల పంపిణీలో నాణ్యతను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సచివాలయ వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దుతూ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సచివాలయాలు, వార్డు సచివాలయం అయితే గతంలో ఆ ప్రభుత్వం కొంతవరకు సరైన ఒక సిస్టమ్ ఏర్పాటు చేయకుండా చేశారో ఆ మార్పు కూడా తీసుకొచ్చి ఈరోజు క్యాబినెట్లో స్వర్ణగ్రామం, రూల్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్ చేసే విధంగా లా అండ్ ఆర్డర్ నంబర్ 1 ప్రయారిటీగా మేము తీసుకుని, ఎస్పెషలీ గంజాయి పైన మేము చేసిన యుద్ధం, అదేవిధంగా ఒక చైతన్యం తీసుకురావడానికి మేము చేసిన మార్పులు, వీటన్నిటిని కూడా బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాలుగా మనం విభజించుకుని, ఒక పక్క విశాఖపట్నం నుంచి పశ్చిమ గోదావరి వరకు మనం ఒక క్లస్టర్గా తీసుకుని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రావాలి, ఈ 3 సెక్టర్స్లో కూడా రావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వివరించారు. కొత్తగా రాబోయే సంవత్సరంలో మరింత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మేము ఏ విధంగా తీసుకొచ్చామో, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ కూడా ఆ విధంగానే తీసుకొచ్చి ఒక అద్భుతమైన మార్పు మన రాష్ట్రంలో తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలుపు. భారతదేశ శస్త్రచికిత్స పితామహుడిగా గుర్తింపు పొందిన ప్రొఫెసర్ విజే సేన్ జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖలోని లోటస్ ఆసుపత్రిలో నేషనల్ పీడియాట్రిక్ సర్జరీ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల శస్త్రచికిత్స రంగంలో జరిగిన పురోగతి, ఆధునిక వైద్య సాంకేతికతలపై వైద్యులు అవగాహన కల్పించారు. బాలల ఆరోగ్య పరిరక్షణలో పీడియాట్రిక్ సర్జరీ ప్రాధాన్యత ఎంతో కీలకమని వైద్యులు తెలిపారు. పుట్టుకతో వచ్చే లోపాలు, సంక్లిష్ట శస్త్రచికిత్సలను నేటి సాంకేతిక పరిజ్ఞానంతో సురక్షితంగా నిర్వహించగలుగుతున్నారు మని తెలిపారు. చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్య సంరక్షణ అవసరమని, సమయానుకూల శస్త్రచికిత్సలు వారి భవిష్యత్తును మెరుగుపరుస్తాయని వివరించారు. పీడియాట్రిక్ సర్జరీ డే అనేది ఒక స్పెషల్ బ్రాంచ్. గత 20-30 సంవత్సరాల క్రితం వరకు ఈ పీడియాట్రిక్ సర్జరీ అంటే పిల్లల్లో వచ్చిన ఆపరేషన్లు అడల్ట్ సర్జన్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ ఇలాగా రకరకాల వాళ్ళు ఆపరేషన్లు చేస్తూ ఉండేవారు. ఈ పీడియాట్రిక్ సర్జరీ విభాగం వచ్చిన తర్వాత పిల్లల్లో వచ్చిన డిసీజెస్ అన్నిటికీ పీడియాట్రిక్ సర్జన్స్ మాత్రమే ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. ఈ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసిన 9 monthsలో దగ్గర 500 మంది పిల్లల్ని మేము బాగు చేసి చక్కగా ఆరోగ్యవంతులు చేయగలిగామన్నమాట. అన్ని ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్స్లో పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ సర్జరీ ఉండదు, బట్ వీఆర్ లక్కీ టు హ్యావ్ హిమ్ అండ్ హీ ఈస్ వెరీ కమిటెడ్ పీడియాట్రిక్ సర్జన్ అండ్ హిస్ ప్యాషన్ ఈజ్
లాప్రోస్కోపిక్ సర్జన్, మినిమల్ హోల్ సర్జరీ అంటారు కదా, కుట్లు వేయకుండా సర్జరీ చేస్తారు కదా, చాలా కాంప్లెక్స్ సర్జరీస్ కూడా డాక్టర్ గారు ఎండోస్కోపిక్ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తారు. అండ్ ఇండియాలో అట్లా సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ చేసే కొంతమంది డాక్టర్స్లో ఈ డాక్టర్ గారు ఒకరు, శ్రీనివాస్ గారు ఒకరు. అండ్ ఆల్సో యూరలాజికల్ సర్జరీ అంటే పిల్లల్లో వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్కి ఆపరేషన్ లేకుండా వాపులకి దాంట్లకి చాలా బాగా సర్జరీ చేస్తారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.